సిరీస్ సమరంలో భారత ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ప్రత్యర్థి ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత ఇన్నింగ్స్ లో యువ సంచలనం వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులతో లంక బౌలర్లపై విరుచుకుపడుతూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అతని మెరుపు బ్యాటింగ్ వల్ల భారత ప్రత్యర్థికి చేరడానికే భయపడేలాంటి భారీ స్కోర్ను బోర్డుపై ఉంచగలిగింది. 378 పరుగుల భారీ కొండలాంటి లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఏ జట్టును భారత బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. లంక బ్యాటర్లలో వనుజ, సహన్, సుధీర్, సమర విక్రమ్ హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ మిగతా ఆటగాళ్లు భారత బౌలింగ్ ధాటికి ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు. దీనితో శ్రీలంక జట్టు 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లో యష్ ఠాకూర్, విప్రస్ చెర్రీర్ 3 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా అనుకుల్ రాయ్ 2 వికెట్లు, అశోక్ శర్మ మరియు తిలక్ వర్మ చెరొక వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.